MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఏం లేదు నాకే ప్రశాంత్. భయపడుతుంది ఈయన మనకి ఇలా జరగకూడదు కదా అని నాకు టెన్షన్ మెల్లో క్రైడ్ తాళి కట్టిన తర్వాత ఏడ్చేసాడు కూర్చొని, పెళ్లి అయిపోయిందని ఆనందం. ఆ కట్టినంత వరకు నమ్మకం లేదనమాట, ఎవరు ఆపేస్తారా, ఎందుకు అయిపోద్దా, ఏం జరిగిపోతుందా అని. కట్టిన తర్వాత ఈ లిటరలీ కూర్చొని ఏడ్చాడు. ఇన్ లైఫ్ వెన్ యూ సీ మెనీ హిట్ బ్యాక్స్ అనిపిస్తుంది కదా మనకి ఏది ఇలా జరగకూడదే అని ఉంటది కదా. సో అలాగా మీరు చెప్పే స్టోరీలో హిట్ బ్యాక్స్ ఎక్కడున్నాయి అసలు మీకు? అంటే అలా కాదు, సి ఆల్ మై లైఫ్ ఏదో ఒకటి జరిగితేనే మంచిగా జరుగుతుంది, ప్లాన్డ్ గా జరగదు కదా. జరగదు, పెళ్లి ప్రీ ప్లాన్డ్ కాబట్టి కొంచెం భయపడ్డారు. నిజంగా భయపడ్డారా? సినిమాల్లో అలా ఎవరో ఒకరు వస్తారు అలా కాదు, అంటే ఇప్పుడు వి బోత్ డోంట్ బిలాంగ్ టు ది సేమ్ కమ్యూనిటీ. ఓకే అంటే ఉంటాయి కదా కస్టమ్స్, అవి డిఫరెంట్ గా ఉంటాయి ఉంటాయి. సో ఎక్కడో చోటు క్లాష్ అవుతుందేమో అని చెప్పి తను హీ వాజ్ టెన్స్డ్ అనమాట. వాళ్ళేం లేదు, మాది చేసాం వాళ్ళది చేసాం అన్ని కలిపి క్లబ్ చేసాం. ఇట్ వాస్ ఫన్. ఇట్ వాస్ ఫన్ బట్ ఐ ఫర్ వాస్ యు. టెన్స్డ్. You were tensed, okay. నాకు ఏదైనా చేయండి, నాకు పెళ్లి అయిపోయి చాలు. You were so obsessed with her or something like that. కదా? You wanted to get married to her at any cost. అంటే సి అంటే యూ ఫేస్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ కదా, సో ఎవరో ఒకరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. ఐ డోంట్ సే మై పేరెంట్స్ నెవర్ సపోర్టెడ్, దే డూ. ఓకే, బట్ ఒక వెనకాల ఒక ఫోర్స్ అనేది ఉంటుంది చూడు, ఆ ఫోర్స్ అనేది ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఇట్ వాస్ ఇన్ హర్. ఓకే, బికాస్ వెన్ ఎవర్ షీ వాస్ బై మై సైడ్, I'm king, I can do anything. దరిద్రంలో ఉన్నా కూడా ఐ కెన్ కమ్ బ్యాక్ విత్ హర్. ఇది ఐఎమ్ జస్ట్ సెల్ఫిష్. నా పక్కన దీని ఉండాలి, నా బాగు కోసం నా పక్కన దీని. I don't feel that way. I mean, మీరు సెల్ఫిష్ లా అనిపించట్లేదు నాకు. ఎత్తుపడేస్తున్నారు బాగా, ఆవిడని పైన కూర్చోబెడుతున్నారు మీరు తీసుకెళ్ళి. I feel that way. I'll tell you one thing. Okay. I'll tell you where he fell గట్టిగా. మేము ముందు నుంచి హీ వాజ్ బిహైండ్ మీ ఓన్లీ, లేదు ఒప్పుకోవచ్చు కదా అని. బట్ దే వాజ్ వన్ డే, ఆ రోజు 2-wheeler అవ్వలేదు. ఓకే, అక్కడే కదా పడ్డా, ఆ రోజే కదా. కిందనా లేకపోతే కింద నాకు ఇంకా అంటే బొక్క బోర్గా. సో 2-wheeler కాదు, ఆ రోజు హీ గోట్ అ కార్. ఓకే, 2-wheeler అవ్వలేదని. సరే వి వెంట్ అవుట్. దాంట్లో డీజిల్ ఉందో లేదో చూసుకోలేదు. ఓకే, కార్ ఆగిపోయింది. ఐ కుడ్ హ్యావ్ అంటే హిస్ ఫ్రెండ్స్ బిఫోర్ మీ, తనకి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో లైక్ గర్ల్స్, సో ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దే లెఫ్ట్ హిమ్ లైక్ దిస్ అండ్ దే వెంట్. ఓకే, ఆ విషయం నాకేం తెలీదు. ఆ రోజు కార్ ఆగిపోయింది. లిటరలీ మధ్యాహ్నం 12 గంటలు ఎండ మండిపోతుంది వైజాగ్ లో. ఇక్కడ హైదరాబాద్ ఎండ ఇట్ ఇస్ డ్రై, అక్కడ హ్యూమిడిటీతో మామూలుగా ఉండదు రోడ్డు మీద. ప్రొఫ్యూజ్ గా స్వెట్టింగ్ వచ్చేస్తుంది, పిచ్చెక్కిపోతున్నాం ఇద్దరం రోడ్డు మీద. లిటరలీ కార్ లో కూర్చోలేము, బయట నిలబడలేకపోతున్నాం. సో డీజిల్ వెళ్ళి తెచ్చుకున్నంత వరకు వెళ్ళి నేను అక్కడ ఉండి తను వెళ్ళి తెచ్చుకొని ఇంకో ఫోన్ చేసి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చి చేసి ఆ తర్వాత మళ్ళీ రెడీకి వెళ్ళాం మేము. నేను వెళ్ళలేదు, కార్ తోసాను కూడా. లైక్ అంటే అలాంటి హార్డ్ సిచ్యువేషన్స్ లో కూడా ఐ డోంట్ లీవ్ హిమ్. నాకు ఇట్ వాజ్ లైక్ ఓకే, నాకు అప్పుడు ఫ్రెండ్ జోన్ కదా తిను. ఐ వాజ్ లైక్ ఓకే, హీస్ మై ఫ్రెండ్, పాప ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏమైపోయింది, కొంతసేపు చెమట పడుతుంది, ఓకే ఫైన్, ఏమైంది. హీ వాజ్ లైక్ అంతా అయిపోయి నన్ను దింపడానికి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పాడు అనమాట, నాకు ముందు ఇలా వెళ్ళిపోయారు, నువ్వు అలా కాదు, యూ కుడ్ హ్యావ్ గాన్, ఐ కుడ్ హ్యావ్ కాల్డ్ మై డ్రైవర్. నన్ను ఇలా చిటికేసిన గ్యాప్ లో నన్ను డ్రైవర్ వచ్చి నన్ను కార్లో పట్టుకెళ్ళిపోతాడు. సో యూ డిడ్ంట్ డూ దట్. సుకుమారంగా పెరిగావు, బట్ స్టిల్ నాతో రోడ్ మీద ఉన్నావు, నాకు అది నచ్చింది, ఒప్పేసుకోవచ్చు కదా, మళ్ళీ ఒప్పేసుకోవచ్చు కదా. సో అలాగా, సో అక్కడ గట్టిగా పడ్డాడు అనమాట. ఇంకా అక్కడ నుంచి చెప్పాను కదా, లిటరలీ స్క్రాచింగ్. ఓకే, యు ఆర్ కంటిన్యూయింగ్. ఐ మీన్ 9 months బాబు అప్పుడు మీకు? 9 months అయింది. అప్పుడు మేము స్టార్ట్ చేసాం.
అంటే దిస్ వాజ్ అ ఫిజికల్ Store. స్టోర్. Okay, అప్పటిదాకా right. ఆన్లైన్ లో కేక్స్ చేసాం, బట్ దిస్ వాజ్ లైక్ కాంటినెంటల్ Cafe. ఓకే. సో వీ డిడ్ రియలీ వెల్. అంటే గీతం కాలేజ్ వాళ్ళు, గాయత్రి కాలేజ్, అటువైపు బాబా కాలేజ్ వాళ్ళందరూ, అంటే బేసిక్లీ బీచ్ రోడ్ నుంచి గీతంకి వెళ్ళే దారిలో మధ్యలో మా తప్ప ఇంకేం ఇంకేది లేదు. ఉండేది కదా. పీపుల్ Okay. యూస్ టు లిటరలీ వెయిట్ ఆన్ ది స్టేర్స్ లోపల. సో వీ డిడ్ table వెరీ కోసం. గుడ్. బికాస్ ఆఫ్ మార్కెటింగ్, ఐ మీన్ మీరు మేము YouTube లో ఏం చేసిన marketing marketing. చేయలేదు. అలా ఏం లేదు. Okay. వీ డిడ్ మార్కెటింగ్, పోస్ట్ చేస్తూ ఉన్నాం, బట్ ఇప్పుడు చేసినంత అయితే చేయలేదు. ఓకే, రైట్. ఇట్ వాస్ ఐ మౌత్ ఆల్వేస్ టు ఫెల్ట్ మౌత్. అప్పుడు నేను ఇలా చేసుంటే అప్పుడు ఇంకా బాగుండేది అని అనిపించేది, బట్ దట్స్ ఓకే. ఓకే. ఇట్ వాస్ జస్ట్ మౌత్ టు మౌత్ మౌత్. టు మౌత్ పబ్లిసిటీ అండ్ గీతం క్రౌడ్ అందరూ. సో దాని తర్వాత వాట్ హ్యాపెండ్ మనకి, సో మధ్యలో చెప్తున్నాను కదా కొమ్ములు వస్తాయి కదా. కొమ్ములు వచ్చాయా? So, yeah. వైజాగ్ లో ఉన్నప్పుడు వచ్చాయా? అందుకని హైదరాబాద్ వచ్చారా? యా No, no. ఎగ్జాక్ట్లీ. వైజాగ్ లో ఉన్నప్పుడే వచ్చాయి. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ అ స్టోర్ ఇన్ ద సిటీ. నాట్ ఇన్ వైజాగ్. వైజాగ్ Vizag లో, సిటీ. yes. వైజాగ్ లో సెంటర్ లో పెట్టాలి. మాది ఇప్పుడు చెప్పింది కొంచెం ఇంటీరియర్ అని చెప్పాను Okay, కదా. right. సో ఇట్ ఈస్ లైక్ విశాలాక్షి నగర్ అన్న ఏరియా అన్నమాట. దట్ ఈస్ నియర్ 1080 పార్క్. ఓకే. దాని దగ్గరలో అది కొంచెం లోపలిగా ఉంటుంది. పీపుల్ హూ న్యూ విల్ నో అస్. ఓకే. బట్ మనకేంటంటే తిను నాకు లేదు, మనం సెంటర్ లో సెంటర్ పెట్టాలి, లో ఉండాలి. ఇంకా పెద్దది పెద్దది ఓపెన్. ఓపెన్ చేయాలి. ఫస్ట్ వన్ వాజ్ 24 సీటర్ అన్నమాట. Okay. ఇట్ వాజ్ అ వెరీ కాంపాక్ట్ క్యూట్ Yeah, yeah. కెఫే. హీ వాజ్ లైక్ పెద్దగా పెట్టాలి పెద్దగా పెట్టాలని. నేను వద్దు 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 అని. సో అప్పుడే మనకి కోవిడ్ వచ్చింది. నాకు కోవిడ్ వచ్చింది. ఐ వాజ్ క్వారంటైన్డ్ ఇన్ ద రూమ్ ఫర్ ఆల్మోస్ట్ 21 days. రైట్. 14 days తర్వాత నువ్వు ఉన్నప్పుడే ఈడికి ఏమైనా అయిపోద్దని నన్ను ఇంకో 7 రోజులు ఉంచారు. ఈ Okay. గ్యాప్ లో మనం గోడ మీద రాసేసుకున్నాం, ఎప్పుడు పోతామో తెలీదు, బతికిన రోజులు మనం ఇవన్నీ చేసేయాలని చెప్పి. గజిబిజి సినిమాలో. మన అంటే ఒక ప్లాన్ లాగా ఇది పెట్టాలి, ఇలా ఇది స్టార్ట్ చేయాలి, అది ఇలా start చేయాలి, రాసుకున్నాం. ఇలా తర్వాత చేయాలి. ఆఫ్టర్ ఇప్పుడు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పై ఇంట్లో ఉన్నా డ్యూరింగ్ కోవిడ్. నేను Okay. ఒక్కడే మధ్యలో జైల్లో ఇచ్చినట్టు ఫుడ్ ఇచ్చారు అనుకోండి అన్ని నాకు, పేపర్ ప్లేట్లు, బౌల్స్. సో బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఐ వాజ్ గోయింగ్ టు మై హౌస్. ఓకే. మా అత్తయ్య మమ్మీ వాళ్ళు ఉండేది మాధవ్ ధార. మమ్మీ వాళ్ళని కలుద్దాం అని చెప్పి వెళ్తున్నాను. వెళ్తున్న దారిలో మధ్యలో మనకి టూలెట్ బోర్డు కనిపించింది. ఓకే. లాసన్స్ బే కాలనీ లాసన్స్ బే కాలనీలో. ఇలా కాదు, ఏరియాలో. మనం ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేద్దాం. ఫోన్ చేశాను అర్జెంట్ గా రా అని. వచ్చా నువ్వు అర్జెంట్ రా. ఇంకా ఇంటికి వెళ్ళలేదు నేను. దారిలో ఓకే. ప్లేస్ చూశాను. ఆ ఓనర్ దుబాయ్ లో ఉంటాడు. నాతో పాటు ఇంకో 2 వచ్చారు. వాళ్ళు ఏవేవో పెడదాం అనుకుంటున్నారు, మనం మాత్రం లోపల చూడకుండా అడ్వాన్స్ పే చేస్తాం. ఓకే. లిటరలీ గోడ దూకి అద్దంలో చూసి ఆయన ఒకటే అన్నారు, నాకెవరు అడ్వాన్స్ పే చేస్తే ఫస్ట్ ఆగమన్నాను. లేదు అయిపోతుంది అని. సరే వెళ్ళాము. కీజ్ అడిగితే కీజ్ లేవు చూడ్డానికి. సరే అటు ఇటు ఇటు అటు చూసాము. అది వాస్తు బాగుందా, లోపల ఎలా ఉంది, అసలు ఏంటి ఏం చూడలేదు. కంగారు అన్నమాట. సరే అంటే హీ వాజ్ డెస్పరేట్. ఇంకా లేదు ఇది వదిలేస్తే. ప్లేస్ వాజ్ గుడ్, చూడ్డానికి కూడా బాగుంది, పెద్దది, చాలా పెద్దది, బాగుంది, అంత బాగుంది. లేదు తీసేసుకుందాం చెప్పి చూసాను, వినలేదు. విశాలాక్షి నగర్ లో సంపాదించింది అంతా ఇక్కడ పట్టేశారు మొత్తం. అది కూడా గోడ దూకేసి చూసి దాంతో పాటు లోన్లు తీసుకొని ఇంకా చాలా. ఇట్ వాజ్ అ వెరీ హెఫ్టీ అమౌంట్. దాని తర్వాత ఓపెన్ చేశాక బోల్డ్ లోపల ప్లంబింగ్ ఇష్యూ ఉంది, ఎలక్ట్రిసిటీ ఇష్యూ. ఇది ప్లంబింగ్ ఎలక్ట్రిసిటీ ఇష్యూ మనకి రెనోవేషన్ చేస్తున్నప్పుడు తెలియలేదు. అయిపోయిన తర్వాత మేము ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 days తర్వాత వి హ్యాడ్ ప్లంబింగ్ ఇష్యూస్. దానికి లక్షణ, దానికి మళ్ళీ దాని రిపేర్ చాలా పెట్టాం. అక్కడికక్కడ తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయింది. మా బేకరీ మొత్తం. ఇట్ వాస్ వ్యాలంటైన్స్ డే నెక్స్ట్ డే, 13th. సో వీ మేడ్ ఆల్ హార్ట్ షేప్ కేక్స్ అండ్ ఆల్సో ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి ఆ రోజు. 2021 అనుకుంటా. ఆల్మోస్ట్ ఒక 30,000 to 40,000 వర్త్ కేక్స్ ఉన్నాయి లోపల. బట్ ఇట్స్ నాట్ అబౌట్ కేక్స్, బట్ ఆ రోజు ఎంగేజ్మెంట్స్ కి మా కేక్ వెళ్ళాలి కదా. అప్పటిదాకా ఎప్పుడు వెళ్ళకపోవడం అనేది లేదు. బట్ ఏమైందంటే ఎక్కువ కేక్స్ ఉన్నాయని బొమ్మలు రాత్రి చేసుకున్నారు మా వాళ్ళు. సో ఏమైంది, తొందరలో పాపం వాళ్ళు కావాలని కాదు, వాళ్ళని మేమేమో అనలేము. ఎందుకంటే ఆల్ అవర్ స్టాఫ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ. మాతో లైక్ మేము జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి సేమ్. సో వాళ్ళు
టైర్డ్ అయిపోయి, బట్ మామూలుగా మన కేక్ స్మూత్ గా రావాలని చెప్పి ఏం చేస్తా అంటే ఈ స్పాచులర్ ఉంటుంది కదా, దాన్ని హాట్ వాటర్ లో పెడతాం. సో హాట్ వాటర్ మన ఇమేషన్ ఇది హీటర్ ఉంటుంది కదా, అది వాడతారు. సో అది ఆఫ్ చేయడం మర్చిపోయారు. ఒక పాయింట్ వరకు వాటర్ ఎవాపరేట్ అయిపోయింది, దాని తర్వాత ఫైర్ షార్ట్ సర్క్యూట్ వచ్చి ఉంటది. షార్ట్ సర్క్యూట్ అవ్వలేదు, ఓకే, ఏం కాలేదు, లక్కీగా ఏం కాలేదు. ఓకే, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆ స్టీల్ ది కంటైనర్ ఏదైతే ఉందో అది హీట్ అయ్యి కాయిల్ కాలి ఫుల్ స్మోక్ అన్నమాట. స్మోక్, బొమ్మలు అన్ని పాడైపోయి, మనకు తెలియదు కదా అది ఎలా హ్యాండిల్ చేయాలో. డోర్స్ ఓపెన్ చేయగానే మొత్తం పొగంతా బయటకు వచ్చి మొత్తం. సీసీ క్యామ్ ఓపెన్ చేస్తే మాకేం కనిపించట్లేదు రూమ్ లో, ఇట్ వాజ్ ఆల్ స్మోక్. ఓకే, ఈవెన్ టుడే అప్పుడైనా అర్ధరాత్రి లేచినప్పుడు వాష్రూమ్ కల్లా వెళ్ళినప్పుడు ఫస్ట్ సీసీ క్యామ్ ఓపెన్ చేసి చూసుకుంటాం అన్ని బానే ఉన్నాయి. అంటే వి కాంట్ సే ఎనీథింగ్. వాళ్ళు కూడా దే వర్ టైర్డ్. 1 వరకు వర్క్ చేసాం. లాస్ట్ లో వెళ్ళిన వాళ్ళు క్లీన్ చేసుకుని తను వెళ్ళినప్పుడు, కుర్రాడు వెళ్ళినప్పుడు హీ వాజ్ ఆల్సో టైర్డ్. వాడిని ఏం అనలేం కూడా. ఓకే, mistakes happen, but it was a very big mistake. That's the first day both of us sat and cried. literally counter lo కూర్చొని we cried because we've put everything. Nothing seems to be going well. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది హనీ, తను ప్లేస్ చూడంగానే చెప్పింది, అరే నాకు ఎందుకో తేడా కొడుతుంది ఇది అని. ఓకే, నేను కూడా చెప్పాను యాక్చువల్లీ ప్లేస్ చూసినప్పుడు, నాకు ఆ వైబ్ రావట్లేదు అంటే, లేదు బాగుంది, మనం ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వకపోతే ప్లేస్ పోతుంది. హీ వాజ్ వెరీ డెస్పరేట్. ఐ కుడెంట్ సే నో. సరే ఓకే ఏదైతే అయింది. కూర్చొని ఏడ్చారు ఇద్దరు. మొత్తం పోయింది, పెట్టినంతా మొత్తం. లైక్ వి ఎంప్టీడ్ అవర్ అకౌంట్. ఓకే, ఇది పెట్టడానికి సెకండ్ బ్రాంచ్. దాని తర్వాత కోవిడ్ హిట్, మళ్ళీ వెంటనే ఇక్కడ రిపేర్స్ కోవిడ్. ప్రాబ్లం ఏమైందంటే, మాకు ఫస్ట్ బ్రాంచ్ లో ఉన్న కస్టమర్స్ అందరూ దే వర్ 3rd year 4th years ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ. ఓకే, పోస్ట్ కోవిడ్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ లెఫ్ట్ టు ది యుఎస్ ఆర్ హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేసెస్ కి వచ్చేసారు. ఓకే, కొత్త వాళ్ళకి మా బ్రాండ్ ఒకటి ఉందని తెలీదు. మధ్యలో ఒక 14 to 15 వచ్చాయి ఆ వింగ్ లో, ఆ రోడ్ లో. నోబడీ ఈవెన్ న్యూ అస్. సో ఐ వాజ్ లైక్, and I could see our account going down.